షిఫ్ట్ అయింది. వరుసగా ట్రైలర్ ప్రీమియర్స్ వేస్తున్న రామాయణ టీమ్ సినిమా మీద హైప్ పెంచుతోంది. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కోసం ట్రైలర్ అఫీషియల్ రిలీజ్ కాకముందే సినిమాలో లుక్స్ విషయంలో డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా రావణుడి పాత్ర మీద చర్చ జరుగుతుంది ఇప్పుడంతా. ఒకవైపు టాక్సిక్ లాంటి బోల్డ్ మూవీ చేస్తున్న యష్ ప్యారలల్ గా మైథలాజికల్ కథలో ఎలా మెప్పిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 8న రాబోతున్న 4000 కోట్ల భారీ బడ్జెట్ విజువల్ వండర్ రామాయణం మీద అంచనాలు పీక్స్లో ఉన్నాయి. అయితే తాజాగా ఆన్లైన్లో వైరల్ అవుతున్న యష్ ఫస్ట్ లుక్ కొత్త చర్చకు దారితీసింది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గతంలో వచ్చిన క్లాసిక్స్ అన్నిటిలోనూ రావణుడికి మీసాలే కాని గుబురుగడ్డం ఎక్కడా కనిపించదు. కానీ యష్ మాత్రం ఈ సినిమాలో ఏకంగా భారీ గడ్డంతో కనిపిస్తున్నారు. నిజానికి ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ గడ్డంతో కనిపించడం మీద ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. మరి ఇప్పుడు ఆ నెగిటివిటీని యష్ ఎలా దాటుతారన్నది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నితేష్ తివారీ మొదట రావణుడికి గడ్డం లేకుండానే లుక్ ప్లాన్ చేశారట. కానీ యష్ టాక్సిక్ సినిమా షూటింగ్ కూడా ప్యారలల్ గా చేస్తుండడంతో గడ్డం తీసే పరిస్థితి లేకపోయింది. అందుకే గుబురు గడ్డంతోనే రావణుడిగా యష్ కంటిన్యూ అయ్యారు. జూలై 24న గ్లోబల్ రేంజ్ లో రాబోతున్న ట్రైలర్ లో యష్ విజువల్స్ మీద మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఓవైపు టాక్సిక్ లాంటి బోల్డ్ మూవీలో నటిస్తూనే మరోవైపు రామాయణ లాంటి మైథలాజికల్ మూవీలో నటించారు యష్. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ప్యారలల్ గా జరుగుతుండడంతో టాక్సిక్ ఎఫెక్ట్ రామాయణ మీద పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. KGF తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న యష్ నెగిటివ్ క్యారెక్టర్ చేయడమే పెద్ద రిస్క్. అలాంటిది రామాయణ పాటలో యష్ రావణుడిగా రాముడి చేతిలో చనిపోయే సీన్లో నటించాల్సి ఉంటుంది. టెక్నికల్ గా విజువల్ గా ఆ సీన్ ఎంత గొప్పగా తీసినా యష్ అభిమానులు ఆ సీన్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ మేకర్స్ లో ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఇలాంటి ఎన్నో డౌట్స్ కు ఆన్సర్స్ రావాలంటే అఫీషియల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.